ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియో తోటి. ఈరోజు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి జైత్యాలకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడ్పల్లి దగ్గర కొండాపూర్ అని ఉంటుంది. ఆ కొండాపూర్ విలేజ్ కి దీన్ని వట్టి కొండాపూర్ కాదు బాబు, జాగి కొండాపూర్ అని రోడ్డు యూస్లా డబ్బు రేంజ్లో ఆదుకునేది. చలో చూద్దాం అక్కడ ఉన్న విశేషాలు. మ్యాక్స్ నాకు తెలిసి ఇక్కడ రెడ్ అని అన్నారు. ఇక్కడ వచ్చేసి కొండ మీద శ్రీరాముని టెంపుల్, ఇక్కడ వచ్చేసి గంగా. అలా వాళ్ళు ఏం చెప్తారు అని కొండాపూర్ జాగిర్ కొండాపూర్ దానికి విలేజ్ కానీ ఇప్పుడు మండల్ లోపలికి వెళ్ళిన కొద్ది నాకు తెలిసే కనిపిస్తుంది మనం ఎక్కబోయి. కానీ ఆ చోటం లాస్ట్ దాకా ఇస్తామా? ఇంత ఊర్లే రోడ్డు కూడా అయింది అని అంటే అది అప్గ్రేడ్ అయిపోయింది. శివగంగా బోర్డు చూసిన శివగంగా మన ఫ్రెండ్ కలిసిండు. స్టార్ట్ చేస్తే మన ఫ్రెండ్ కలిసిండు సునీల్ సార్. కొండాపూర్ మొత్తానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్. హలో ఈ సార్ తోటి కలిసి సరే కొండాపూర్ ఎక్స్ప్లోర్ చేస్తాం. గాయస్ ఇక మనం కొండాపూర్ ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేస్తాం. సునీల్ సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాకలి ఐలమ్మ, చెరువుపాక పొట్టు, ఛత్రపతి శివాజీ అండ్ చెరువుని పట్టుకుని దగ్గరనే మన శివాలయం, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కన్స్ట్రక్షన్. ఓకే గైస్, ఇది చెరువు పక్క పొంటే మనకున్నది. దీని ఇంకొక విశిష్టత ఏంటిదిరా అంటే ఇది కాకతీయుల కాలం నాటికి సంబంధించింది. ఇప్పటి వరకు మనకు నంది విగ్రహాలు వేములవాడ నంది తర్వాత మరొక అతిపెద్ద నంది తెలంగాణలో ఈ స్వామివారికి కుడివైపు వచ్చేసి అమ్మవారు గణపతి, ఓవైపు వీరభద్రుడు, ఓవైపు అమ్మవారి విగ్రహాలు. ఇదే హర హర మహాదేవ. గర్భగుడిని చాలా దగ్గరగా ఉన్న నంది మిగిలిన గుళ్ళ లెక్కనైనా సరే చాలా దూరంలో ఉంటుంది. బట్ ఈ గుడి శాస్త్రీయుల కాలం ఇది బతుకమ్మ ఆడే వాళ్ళకి కొత్త ఏర్పాటు చేసింది. ఇక్కడ ఇది కొండాపూర్ చెరువు. ఈ చెరువు దాదాపు 100 ఎకరాల పైన ఉంటుంది. అంటే ఎన్ని లక్షల లీటర్లు ఉంటాయో. చెరువును ఆనుకునే కాకతీయుల కాలం నాటి టెంపుల్ అనేది శివాలయం. కాకతీయుల కాలంలో కట్టిన చెప్పి
గాయస్ మన చెరువును చూసిందా, ఆ చెరువును పట్టుకొని ఈ విగ్రహం ఉన్నది. కొంచెము ఫేస్ అవుట్ అయ్యి డ్యామేజ్ అయింది కాబట్టి దీన్ని పూజలు అది ఏంటిది అనేది ఐడియా. బట్ హిస్టారికల్ మాడ్యూల్లో మాత్రం ఆ స్ట్రక్చర్ మనకు ఈ కాలం ఇది మొత్తం స్టోన్ ఇది స్వామివారి ఊరేగింపు. ఓకే గైస్, జై శ్రీరామచంద్ర ప్రభు. అయోధ్య నుంచి ఈరోజు మన కొండాపూర్ గ్రామంలో శ్రీ సీతారామస్వామి అయోధ్య నుంచి పంపినటువంటి అక్షంతలు తాకెట్ల రూపకంగా ఇంటింటికి గడప గడపకు అక్షంతల కార్యక్రమం పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు. మాకు మేమెంతో మహాపుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి కార్యక్రమం మనకు దొరకదు. కొండాపూర్ గ్రామస్తులు శ్రీ స్వామివారికి చాలా రుణపడి ఉంటామని మా యొక్క ధన్యవాదాలు. జై శ్రీరామ్. అయోధ్య రామమందిరం నుంచి వచ్చిన సీతారామరాలు మా గ్రామంలోని ఊరిలోని గడప గడప వితరణ కార్యక్రమం సోమవారం నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా గ్రామంలోని యువకులు, వృద్ధులు, మహిళలు ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని స్వామివారి కటాక్షాలకు కృపకు పాత్రులై ఉన్నారు. జై శ్రీరామ్. గైస్, స్వామివారి కళ్యాణ మండపంలో అయోధ్య రాముల వారి తలంబ్రాలు ఇక్కడ కలిపి చిన్న చిన్న ప్యాకెట్లలో విభజించి ఊరూరా మొత్తం ఈ కొండాపూరు గ్రామం అంతా కూడా పంచడానికి ప్రయత్నాలన్నిటి మొదలు పెట్టారు. ఇదే మనం వెళ్ళాల్సిన స్వామివారి మన దగ్గర ఎంత ఓపిక ఉన్నదో దమ్మున్నదో మన మొదలు పెడదాం. మొత్తం ఎటు చూసినానికి పచ్చగా ఈ మొత్తం కూడా పండనే రీసెంట్ కట్టినాయి కాదు ఇవి. వర్షాకాలంలో రావాలి కానీ నేను కొండపై
రికార్డ్ జై శ్రీమన్నారాయణ. మా ఊరు మేడిపల్లి మండలం, గ్రామం కొండాపురం. ఈ కొండాపురంలో పుణ్యక్షేత్రము శ్రీ పటాప్ సీతారామస్వామి ఆలయం కలదు. 201 దంతె ఉంది. స్వామికి సిడీస్ ప్రతినిత్యం స్వామికి ధూపదీప నైవేద్యాలు నడుస్తాయి. స్వామివారి యొక్క చరిత్ర పూర్వం నుంచి స్వామివారు చాలా సాత్విక లక్షణాలు కలిగి కొండాపురం రాజ్యం వెళ్తున్నాడు. మరియు స్వామివారికి ఎదురుగా లక్ష్మీకరమైనటువంటి తటాకం ఉంది. ఆ యొక్క తటాకం లోపలికి స్వామివారి చూపడుతుంది. అందుకొరకు కొండాపురం గ్రామ ప్రజలందరూ కూడా నాటి నుండి చల్లగా ఉన్నారు. మరియు స్వామివారికి ప్రతి శ్రీరామనవమికి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. మరియు స్వామివారికి మంచి శ్రీరామనవమి రోజు కళ్యాణం చేస్తాము. కళ్యాణం చేసిన తర్వాత మరియు ఆ యొక్క చవిత్ర పౌర్ణమి లోపల స్వామివారికి గుట్ట చుట్టూ రథము బండ్లు కూడా తిరుగుతాయి. భక్తులు కూడా చాలా మంది దీక్షలు మా కొండాపురం వాళ్ళంతా కూడా మంచి ఆసక్తితోటి అయోధ్య నుంచి స్వామివారి యొక్క అక్షంతలు వచ్చినాయి. రాముల వారి యొక్క అక్షంతలు అది మొన్నటి రోజు ఎదుర్కొని స్వామివారికి ఆరగింపు చేసి స్వామివారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్షంతలు మా వద్ద ఉంచుకోవడం జరిగింది. ఈ రోజు మా గ్రామం లోపల ప్రతి ఇంటికి అయోధ్య శ్రీరామచంద్రమూర్తి యొక్క అక్షంతలు పంపకాలు జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి పంచుతున్నాము. కాబట్టి స్వామివారి యొక్క కృపాకరుణా కటాక్షాలు ప్రపంచమంతా ఉండి శ్రీరామమూర్తి ఇద్దరిని ఆయురారోగ్య శ్రేష్ఠతలు చూడాలని లోకా సమస్త పెట్టుకున్నాము. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. రామని నామం ప్రేమతో మదియందు పఠన చేసితే గొప్ప పాప మనకు. రామని నామం రాత్రి పగలు నన్ను పఠన చేసితే గొప్ప పాప మనకు. రామని నామంబు పామరుల్ మరువక పఠన చేసితే గొప్ప పాప మనకు. రామని నామంబు రాత్రి పగలు నరుల్ పఠన చేసితే గొప్ప పాప మనకు. రామని నామంబు నేమ భక్తోత్తముల్ పఠన చేసితే గొప్ప పాప మనకు. నీదు నామంబు జపించి నిత్య పదవి అందిరి సురులు మునులెల్లరంతముప్ప. అమిత గుణ సాంద్ర సూర్య వంశాబ్ది చంద్ర. అమిత గుణ సాంద్ర సూర్య వంశాబ్ది చంద్ర. రాజరాజేంద్ర రామచంద్ర. నమ్మరా రాముని, నమ్మరా దేవుని, నమ్మరా రాముని, నమ్మరా దేవుని. నల్లనయ్య ఉన్నాడు చల్లగా కాపాడు. నల్లనయ్య ఉన్నాడు చల్లగా కాపాడు. మనసున కలతలు తీర్చురా. నమ్మరా రాముని, నమ్మరా దేవుని. వరములనిచ్చేటి కరుణానిధి శుభముల నిమ్మని ప్రార్థించరా. వరములనిచ్చేటి కరుణానిధి శుభముల నిమ్మని ప్రార్థించరా. కాచువా దైవము రోజు నీ సేవలు. కాచువా దైవము రోజు నీ సేవలు. ఇక ధరలోన నిన్ను కాచుతోరాతడు. నమ్మరా రాముని, నమ్మరా
దేవుని ఆనందరూపుడవివేనయామా ఆపదల నెడబాపు దొరనీవయా కరుణించవా మము కాపాడవా కరుణించవా మము కాపాడవా మదిలోన ఎదదీచి రక్షించవా నమ్మరా రాముని నమ్మరా దేవుని నల్లనయ్య ఉన్నాడు చల్లగా కాపాడు నల్లనయ్య ఉన్నాడు చల్లగా కాపాడు మనసున కలతలు తీర్చురా నమ్మరా రాముని నమ్మరా దేవుని కోదండరాముడు గురువై ఉన్నాడు కోర్కెలు తీర్చగా నడచి వస్తున్నాడు కోదండరాముడు గురువై ఉన్నాడు కోర్కెలు తీర్చగా నడచి వస్తున్నాడు కాసు ఆ దైవము రోజు నీ సేవలు కాసు ఆ దైవము రోజు నీ సేవలు ఇక ధరలోన నిన్ను కాసుదరాతడు నమ్మరా రాముని నమ్మరా దేవుని సీతారామచంద్ర పవన సుత హనుమానికి మన ఇప్పుడు శివగంగారు శివగంగ ఏ ప్లేస్ నుండి ఇతర రాష్ట్రాల నుంచి అంటే మహారాష్ట్ర నుంచి ఎక్కువ మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర నుండి కూడా గురువారం శుక్రవారం బాగుంది లాగా ఎప్పుడైనా సరే జనం అన్నిటికీ ఫెసిలిటీ ఉన్నట్టు వాటిని చూసుకోవడానికి చిన్న సైజు పిక్నిక్ స్పాట్ లెక్క ఉన్నది వంటలు చేసుకోవడానికి
పక్క 3, 4 పిల్లలు ఆడుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా రక్షిత మంచినీరు, ఇక్కడ ఉన్నది ఇది కెనాల్. ఒర్రే ఒర్రే అక్కడ ఇంతకు ముందు చెరువు చూసినాం కదా, చెరువు ఫుల్ అయినప్పుడు ఫ్లో అవుతుంది. సో ఇది మొత్తం కోసుకపోయింది రీసెంట్ కదా. గైస్ ఇదే శివగంగ కోనేరు. ఇటు ఇది డ్రెస్ చేంజెస్కి కానీ దేనికైనా ప్రాబ్లం లేకుండా వాళ్ళకు సపరేట్ కూడా ఉంది. మొత్తం పీస్ఫుల్ ఏరియాలు ఉన్నాయి. నీ పేరేంటి? ఎక్కడ నుండి? నడిపల్లి. ఇక్కడికి దేని గురించి వచ్చింది? ఎవరెవరు వచ్చింది? కార్లు వచ్చింది మీరేనా? ఇదేనా దేవుడు? శివగంగా దేవస్థానం.